నాన్న, ఈ రోజు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు శశి హ్యాపీ? మీ అమ్మ మీ బర్త్డే బాగా జరిపించిందనా? మా బర్త్డే పార్టీ బాగానే జరిగింది కదా నాన్న. నువ్వు, నానమ్మ, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. దానికి మేము హ్యాపీనే. కానీ దానికి మించిన హ్యాపీ ఇంకొకటి ఉంది. ఏంటది? ఏంటో చెప్పనా నాన్న? ఏంటంటే ఎప్పటినుంచో నేను శశి అనుకుంటున్నాం, అమ్మా నాన్నలతో కలిసి భోంచేయాలి, ఇలా కలిసి పడుకోవాలి అని. అది ఈరోజు జరిగింది. అందుకే మాకు హ్యాపీగా ఉంది అంటున్నాం. నాన్న, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడుగు రిషి. అందరు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ తో కలిసి ఉంటారు కదా, మరి మాకు మాత్రం ఎందుకు అలా జరగడం లేదు? నువ్వు అమ్మ కలిసి ఎందుకు ఉండడం లేదు? ఏంటి నాన్న ప్రాబ్లం? ఒకరి మూర్ఖత్వం వల్లే నేను దూరంగా ఉండాల్సి వస్తుంది రిషి. ఒకరి ఆత్మాభిమానాన్ని మూర్ఖత్వంగా భావించడం వల్లే రిషి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను భావించడమో ఊహించడమో చేయలేదు, జరిగిన వాస్తవం చెప్తున్నాను. మనకి కనిపించేవి మాత్రమే వాస్తవం కాదు. మనకి కనిపించని వైపు కూడా మనకి తెలియనివి ఎన్నో వాస్తవాలు దాగి ఉంటాయి. రిషి, శశి, నాకు నిద్ర వస్తుంది, పడుకుందాం. అప్పుడే పడుకుంటారా? ఏదైనా మంచి కథ చెప్పండి నాన్న. ప్లీజ్ నాన్న, కథ చెప్పండి. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. ప్లీజ్. సరే చెప్తాను. అనగనగా ఒక ఊళ్ళో కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది, మా ఇల్లు మమతాలయం. కవిలేని యష్, అప్పుడే వెళ్ళిపోతున్నావా? పొద్దున్నే లేచి నాన్న ఏరమ్మా అని పిల్లలు నన్ను అడిగితే ఏం చెప్పమంటావు యష్? మిమ్మల్ని నిద్రలోనే వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పమంటావా? నువ్వు ఇష్టం లేకుండానే ఇక్కడికి వచ్చావు, ఇష్టం లేకుండానే భోజనం చేసావు, ఇష్టం లేకుండానే పిల్లలతో సమయం గడిపావు. ఇదంతా నా వల్లే కదా. నా మీద కోపంతో పిల్లల ఆనందాన్ని ఎందుకు యష్ దూరం చేస్తావు? ఇంకొన్ని గంటలుంటే తెల్లవారుతుంది. అప్పుడు పిల్లలకి గుడ్ మార్నింగ్ చెప్పి నువ్వు వెళ్ళిపోతే నాన్న రాత్రంతా మాతో పాటే ఉన్నారని పిల్లలు నీ గురించి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు వెళ్ళిపోతే నాన్న మమ్మల్ని నిద్రపుచ్చి మోసం చేసి వదిలేసి వెళ్ళిపోయారు అని అనుకుంటారు.
ఆలోచించు యష్. ఈ బర్త్డే రోజైనా పిల్లలతో కలిసి ఉండి యష్. కావాలంటే మార్నింగ్ ఇక్కడి నుంచే వెళ్దువు గాని. అందుకు తగ్గ ఏర్పాట్లు పిల్లలు నేను చేశాం. ప్లీజ్ యష్, పిల్లల మనసుని బాధ పెట్టకు. కనీసం ఈ ఒక్కరోజు వాళ్లతో కలిసి ఉండి వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వు యష్, ప్లీజ్. మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఇదేంటి, కుంకుమభరణి ఇలా కింద పడిపోయింది? ఏదైనా అపశకునమా? లేదు, నేనే కొంచెం అజాగ్రత్తగా ఉన్నాను.
స్వామి, యశ్ నా పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూడు. యశ్ 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 తెల్లయిందిలే, నువ్వు వెళ్ళాలి కదా. ఇదిగో ముందు ఈ కాఫీ తాగు. అవసరం లేదు. బెట్టు చేసింది చాలు, నీకు అలవాటు కదా, తాగండి. అలాగే బాత్రూంలో బ్రష్, పేస్ట్, టవల్ అన్నీ పెట్టేశాను. నువ్వు కాఫీ తాగి రెడీ అవ్వు. పిల్లలు పిల్లలు లేవండి, స్కూల్కి టైం అవుతుంది. లేవండి. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. సరే త్వరగా రండి, ముందు ఫ్రెష్ అవుదురు గాని స్కూల్కి వెళ్ళాలి కదా. లేవండి, రండి రండి. రా, త్వరగా ఫ్రెష్ అవ్వండి, పదండి. యశ్ ఇదిగో, నువ్వు ఈ బట్టలు వేసుకుని రెడీ అవ్వు, ఫ్లైట్ టైం అవుతుంది కదా. పిల్లలు ఎక్కడ? వాళ్ళు ఎప్పుడూ రెడీ అయ్యి దేవుడు పూజ చేస్తున్నారు. నువ్వు త్వరగా రెడీ అయ్యి వస్తే మనం కూడా వెళ్ళి దండం పెట్టుకుందాం. అమ్మా హారతి తీసుకో. నాన్న హారతి తీసుకో. ఇదేంటి హారతిలా ఉన్నట్టుండి ఆరిపోయింది. ఇందాకేమో కుంకుమరణి కింద పడింది, ఇప్పుడు హారతి ఆరిపోయింది. ఇదంతా ఏదో అపశకునానికి సూచనలా కనిపిస్తోంది. ఉండు నాన్న, మళ్ళీ హారతి వెలిగిస్తా. శశి, అవసరం లేదు శశి, గాలికి ఆరిపోయింది, ఏం కాదులే. బొట్టైనా పెట్టుకో నాన్న. సరే. నాన్న, నువ్వు అవార్డు తీసుకుంటుంటే అది చూసి మేం హ్యాపీగా ఫీల్ అయ్యి మా ఫ్రెండ్స్ అందరితో, అదిగో చూడండి మా నాన్న హీరోలో వెళ్ళి అందరి ముందు ఎలా అవార్డు తీసుకుంటున్నారో అని చెప్తాం. తప్పకుండా పిల్లలు, మీరు చెప్పినట్టే మీ నాన్న హీరోలా అవార్డు తీసుకుంటాడు. సరే, మీరు వెళ్ళి స్కూల్కి రెడీ అవ్వండి. యశ్ యశ్ ఒక్క నిమిషం యశ్. ఏంటి? నువ్వు కాసేపు ఆగి బయలుదేరొచ్చు కదా. ఏ, ఇప్పుడు బయలుదేరితే ఏంటి ప్రాబ్లం? ఏంటో చెప్పు. ఆ, ఏం ప్రాబ్లం చెప్పు. ఏం లేదు యశ్,
ఇందాక నేను బొట్టు పెట్టుకుంటుంటే నా చేతిలోని కుంకుమ భరణ చేజారి కింద పడిపోయింది. పిల్లలు నీకు హారతిస్తుంటే హారతి ఆరిపోయింది. నాకెందుకో ఇదంతా అపశకునంలా అనిపిస్తోంది. అందుకని కాసేపు ఆగి వెళ్తే నా కోసం ఏమైనా స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేస్తారనుకున్నావా? వేరే ఫ్లైట్కి వెళ్ళొచ్చు కదా యష్. ఈ ఫ్లైట్కి నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాను. వేరే ఫ్లైట్కి ఇమీడియట్గా టికెట్ దొరకాలంటే దొరకదు. ప్లీజ్ యష్, నాకెందుకో కీడు శంకిస్తోంది. సింధు, ఈ అపశకనాలు మూఢనమ్మకాలు పట్టుకుని నన్ను ఆపాలని ప్రయత్నాలు చేయకు. నువ్వు వెళ్తుంటే నా మనసుకి మంచిగా అనిపించడం లేదు యష్. నీ మనసుతో నాకేం పని? నా మనసు హ్యాపీగా ఉంది, ఓకేనా? యష్ యష్ ప్లీజ్ యష్, నా మాట విను, వెళ్ళొద్దు. యష్ యష్ ప్లీజ్ యష్, నేను చెప్పేది విను. యష్ ప్లీజ్ యష్. హే, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అది కాదు యష్, నేను చెప్పేది విను, నా మాట విను యష్ ప్లీజ్. ఆగిపో యష్ ప్లీజ్, వెళ్ళొద్దు. రే, వాడు వెళ్ళిపోతున్నాడు. ఎక్కండి రా, ఎక్కండి, ఎక్కండి రా, స్టార్ట్ చేయరా. రే, కత్తులు పెట్టండి రా. రే, పెట్టండి రా, పెట్టండి. పెట్టు. అన్నా చెప్పండి అన్నా. యష్ని ఫాలో అవుతున్నారా? అవుతున్నావు అన్నా. ఇప్పుడే ఇంటి నుంచి ఆ యష్ ఎయిర్పోర్ట్కి బయలుదేరిండు. ఎట్టి పరిస్థితుల్లో యష్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కకూడదు. మధ్యలోనే ఆపేయండి. ఆగకపోతే చంపేస్తామని బెదిరించండి. అలాగే అన్నా. ఆ యష్ని మేం చూసుకుంటామన్నా. వాడి ప్రాణాలు తీసైనా సరే ఆపుతాం. వాడిని అసలు వదిలిపెట్టే సమస్య లేదు. వాడు ఢిల్లీ వెళ్ళడన్నా. నువ్వేం టెన్షన్ పడకన్నా. సరే అయితే. రే, పదండ్రా, బయలుదేరదాం. ఎక్కండి, ఎక్కండి. ఎక్కండి. ఎందుకు యష్ ప్రాణాలు తీయాలనుకుంటున్నారు? ఎందుకు యష్ వెంట పడుతున్నారు? చెప్పరా. నీకు చెప్పేదంటే అసలు నువ్వెవరు? రే, ఎక్కండి రా, ఎక్కండి, పోనీరా. ఆగండి, ఆగండి. రే, ఆగండి రా, ఆగండి. రే, పోనీరా, పోనీ. మీకే చెప్పేది. పోనీ. ఆగండి. రే, యష్ యష్ని ఎలా అయినా కాపాడాలి. యష్ ప్రమాదంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేస్తే మళ్ళీ అపశకనాలు కీడు అంటూ నన్ను వెళ్లకుండా ఆపాలని ట్రై చేస్తుంది. సింధు కాల్ లిఫ్ట్ చేయకపోతేనే బెటర్.
యశ్ ఎందుకు నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు? ఇప్పుడు నేనేం చేయాలి? నా మీద కోపంతో యశ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా అయినా సరే యష్ని ఆపాలి. మావయ్యకి ఫోన్ చేసి విషయం చెప్తే వెంటనే మావయ్య యష్కి కాల్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళొద్దని ఆపుతారు. ఇదెందుకు ఫోన్ చేస్తుంది? మంచితనంగా నటిస్తూ చంద్రని మభ్య పెడుతుంది. అందుకే చంద్ర దీన్ని వెనకేసుకొస్తున్నాడు. వీళ్ళ మధ్య మాటలు లేకుండా చెయ్యాలసలా. మావయ్య ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నారు? నా ఫోన్ ముట్టుకుంటే నీ చేతులు విరగ్గొట్టేస్తాను. ఏయ్! చెప్తుంటే అర్థం కావట్లేదా? ఒక్క కాల్ చేసుకుని ఇస్తాను, ఫోన్ ఇవ్వమంటే ఇవ్వవేంటి? బుద్ధి లేదా నీకు?